మత్స్యకారుల సేవలో పాల్గొనేదానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అట్నే మంత్రులు స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు రావడం అంటే మత్స్యకారుల అదృష్టం. ఇది అదృష్టంగా మీరందరూ భావించాలి. ఈ మండటి ఎండల్లో మీ అందరు తెలుసుకోవాల్సింది, ఇటువంటి మండటి ఎండల్లో ఎంత కష్టపడుతున్నారో మన ముఖ్యమంత్రులు మీ అందరికీ తెలియాలా. గ్రామాల్లో మీకు తెలియవి కొన్ని 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రులు మీ అందరూ ఈరోజు 2014లో ఈ సేవా కార్యక్రమం కూడా మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమం మన సారు మొదలుపెట్టిందే. మీ అందరికీ తెలుసో తెలీదో గుర్తు చేస్తున్నారు. ఆ రోజు తర్వాత పోయిన గవర్నమెంట్ 10,000 ఇచ్చింది. ఇప్పుడు మన సారు సంక్షేమం అనే పదంతో 20,000 ఇవ్వడం చాలా గొప్పది. ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో 20,000 మీకు ఇస్తున్నా అంటే కష్టకాలంలో కూడా మాట నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఈరోజు ఈ 20,000 రెండో సంవత్సరం ఇవ్వడం, అది కూడా పోయిన సంవత్సరం 121,000 మందికి వస్తే ఈ సంవత్సరం 130,000 మందికి ఇస్తుంటారు. పెరిగిందే కానీ తగ్గలేదు, కానీ పెరిగింది. సో మీ సంక్షేమము ఎంత ముఖ్యమో మీ అందరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అపోవాళ్ళు వదిలేసి ఏదో దావన్న పోయే వాళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు కూడా నమ్మద్దు. ఎందుకంటే పెద్ద సారు మన ముఖ్యమంత్రులు చేసి చూపించే వ్యక్తి. సూపర్ 6 అనేది మీ అందరికీ తెలుసు ఎంత సక్సెస్ అయిందో. ఇది కూడా మీకోసరంగా ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మీ అందరూ సమక్షంలో ఇస్తున్నా అంటే మీరందరూ గర్వపడాలా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ముఖ్యమంత్రులు ఇక్కడికి రావడం, మీ ఊరికి వచ్చి ఇవ్వడం అనేది ఈరోజు సంతోషం. బీమా పథకం అనేది కూడా మీకు తెలుసు. మీరు వేటకు పోయినప్పుడు ఏదన్నా జరగకూడదు జరిగితే అటువంటప్పుడు ఇమీడియట్ గా మీకు బీమా పథకం కింద ఇన్సూరెన్స్ లాగా మీకు ఇస్తున్నారు. పోయిన సంవత్సరం దాదాపు 66 మంది కేసుల్ని సెటిల్ చేశారు. ఈ సంవత్సరం 116 మందికి ఇటువంటి సిచ్యువేషన్ లో మీ అందరికి కూడా సెటిల్ చేస్తుంటారు. దాదాపు 5-6 కోట్లు దానిగా ఖర్చు పెట్టుంది గవర్నమెంట్. సో ఇట్లా సంక్షేమం అనేది మనసులో పెట్టుకొని ముందుకు పోయే గవర్నమెంట్ ఇది. సో ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా ఇక్కడ రాబోయే పరిశ్రమలు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కూడా కల్పిస్తుంది. సో జీవనం మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మీకేమైనా ఇబ్బంది అని. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఉపాధి కల్పిస్తారు. ఇంకా ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించే ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఉపాధి అనేది మీ ఇంటి ముందు వస్తుంది, పక్కనే బీపీసీఎల్ వస్తుంది, ఇండోసోల్ వస్తున్నాయి, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీ ముందు ఇంకొక ఫ్యాక్టరీ కూడా వస్తుంది. సో అట్లా ఉపాధికి కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తారు. ఈ డ్రోన్స్ అనేది చేపలు ఎక్కడ వేటలో చేపలు ఎక్కడ మీకు ఎక్కువ ఉన్నాయో ఆ డ్రోన్ ద్వారా అది కూడా కనిపెట్టి మీకు పలాన్ దగ్గర చేపలు ఎక్కువ ఉన్నాయి, పలాన్ దగ్గర మీరు వేటకు పోవచ్చు అనేది కూడా ఒక ఇండస్ట్రీ ఇక్కడ రాబోతుంది. అది ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇంకా మీ మంచికే అది కూడా. అట్లా రకరకాలు మన పార్టీ నుంచి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు జరుగుతాయి. మీ అందరికి కూడా మంచి రోజులు ముందుకుంటాయి.
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మీరందరు ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ సార్.